పాములు చిత్తడి ప్రాంతంలో పుట్టల్లో ఉంటాయంటారు. కానీ వీడియోలోని నాగుపాము నేరుగా రోడ్డు దాటి షాప్ ముందు పార్కింగ్ చేసిన 2-వీలర్లోకి ప్రవేశించింది. జనం చూస్తుండగా బైక్లోకి చేరడంతో బైక్ ఓనర్ స్నేక్ క్యాచర్ను తీసుకొచ్చి నాగుపామును బయటకు తీయించాడు. పామును సీసాలో బంధించి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టాడని స్నేక్ క్యాచర్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఆల్ పోర్ట్స్ ఈ టెక్నో పాఠశాలలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన 807 సైన్స్ ఎగ్జిబిట్లు, 126 ఇన్స్పైర్ మానక్ ఎగ్జిబిట్లను పరిశీలించారు. కరీంనగర్ జిల్లాలో వాగేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఏ5 విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేయడాన్ని నిరసిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్లో బైఠాయించి ధర్నా చేశారు. డిప్లొమా విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధించడం, పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యే సమయంలో విద్యార్థులను ఇలా వేధించడం, హాల్ టికెట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా దివాస్ సందర్భంగా సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన అమరుల స్తూపానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పడి పూజను కన్నుల పండుగలా నిర్వహించారు. అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచోపనిషత్తులతో పెండాల బాలకృష్ణ గురుస్వామి, ఆలయ అర్చకులు అశ్విన్ శర్మ, వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు.